వేయాలా వద్దా అనే దిక్కుతోచని స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఘనపురం ఆయకట్ట కింద రైతుల ఆందోళన చెందుతున్నారన్నారు. సింగూరు మరమ్మతుల పేరిట రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. సింగూరు ప్రాజెక్టు మెదక్ నిజామాబాద్ జిల్లా రైతులకు హక్కు అని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో బోర్డు వేయలేదని, కాంగ్రెస్ వచ్చాక బోర్డు వేస్తూ రైతులు అప్పుల పాలు అవుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు వాపోయారు. యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్న చిన్నగా లీకులు ఇస్తున్నాడు. ఏమని? మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లు అయ్యేదాకా ఆగినరా? యాసంగిలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 50-60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక పంటనే చేస్తారు, పత్తి 6-7 నెలల పంట. మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా, ఇయ్యరా? చెరుకు రైతులు, పసుపు రైతులు, అనేక మంది రైతులు ఉన్నారు. మరి ఆ రైతులకు ఈరోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా, ఇవ్వరా? కందులు 10 నెలల పంట, చెరుకు 11 నెలల పంట, పత్తి 7 నెలల పంట, పండ్ల తోటలున్నాయి, ఆయిల్ పామ్ ఉన్నది. మరి రైతుల పరిస్థితి ఏంది? అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు, ఇప్పుడేమో ఒక్క పంటకే ముక్కులకు వచ్చిందా? ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి. అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి. పెట్టుబడి కోసం ఇచ్చే సాయాన్ని ఆలస్యం చేయొద్దు. తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయానికి కావాల్సిందే యూరియా, నీళ్లు, రెండే కదా కావాల్సింది. అయితే నీళ్లు కావాలి, యూరియా కావాలి, కరెంటు కావాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, యూరియా. కానీ కాంగ్రెస్ ఏమంటుంది? యాప్లు, మ్యాపులు కావాలంటుంది. ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడే మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్లీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు వ్యవసాయం చేయాలన్నా ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలనా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాపులు గీపులు తెలివై. రైతుకు ఈ సోషల్ మీడియాతోని రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలా చోట్ల నెట్వర్క్ ఉండదు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఒరిజినల్ రైతు అట కౌలు రైతుకు కౌలు ఇచ్చినట్టు రాసిస్తే అప్పుడే కౌలు రైతుకు యూరియా ఇస్తారట. మళ్ళా టెనెన్సీ యాక్ట్ ఉంది, అసలు వాడు కౌలు ఇచ్చినే బంద్ పెడతాడు. అంటే లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది. టెనెన్సీ యాక్ట్ తో, ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త చట్టాలతో ఇప్పుడు మీరు ఈ లింకులు పెడితే రేపు కౌలుకిచ్చుడే బంద్ అయిపోయే ప్రమాదం ఉన్నది. ఆనాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. ఏ కౌలు రైతుకు కూడా మేము రైతు బంధు ఇస్తాం, కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇస్తాం, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తామన్నారు. గెలవంగానే మాకు సంబంధం లేదు, రైతు కౌలు రైతు చూసుకోవాలన్నారు. ఇప్పుడు మీరు చేసే తుగ్లక్ పనుల వల్ల ఈ యాప్ల పేరిట, యూరియా బస్తాల పేరిట అసలు కౌలు రైతులకు మొదటికే మోసం తెస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రైతులే కౌలుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు, కౌలు రైతులకు మధ్య పంచాయతీ పెడుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి? బాయికాడ బర్రెం దుడ్డని చూసుకోవాలన్నా, వ్యవసాయం చూసుకోవాలన్నా, మీ ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా? యాప్ కోసం ఒకసారి తిరగాలి. ఆ ఇచ్చే యూరియా బస్తాలు కూడా ఎకరానికి 2 ఇస్తాం, ఆ 3 ఇస్తాం. 3 ఇస్తే 3 సార్లు ఇస్తారట, అవి కూడా ఒకసారి ఇయ్యడట. అంటే నీ యాప్ కోసం ఓసారి తిరగాలి. ఆ ఇచ్చే 3 బస్తాలకు మొదలొక బస్తా, మధ్యలో ఒక బస్తా, పొట్టకొచ్చినాక ఒక బస్తా. అంటే ఇక రవాణా ఛార్జీలు, ఆటోలు, బస్ కిరాయిలు పెరుగుతాయి. ఇప్పటికే బస్ ఛార్జీలు డబుల్ చేసిన మగవాళ్లకు. బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల్లో 2 అంతలైనాయి బస్ ఛార్జీలు. అంటే
నువ్వు ఆఫీసర్ల చుట్టూ తిరగాలి తప్ప వ్యవసాయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా? రైతుల్ని మొన్ననే యూరియా బస్తాల కోసం 10 సార్లు లైన్లో నిలబెడితే ఒక్కొక్క బస్తా ఇచ్చినావు. ఇప్పుడు యూరియా సరఫరా చేతగాక యూరియా ఎగబెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలే. ఇద్దరూ కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ మ్యాపుల పేరిట యూరియా సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వానకాలంలోనే యూరియా దొరకక 2020 కొనుకొచ్చి 20 40 ఒక్కొక్క 900 బస్తా 1000 రూపాయలకు బస్తాలు తెచ్చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు.